అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హిందువులు అత్యంత ప్రధానంగా జరుపుకునే పండగ అయిన మహాకుంభమేళా 2025 జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రయాగ్రాజ్లో అత్యంత ఘనంగా జరగనుంది. భారతీయ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పెద్ద పండగ ఇది. ప్రపంచంలోనే అత్యధిక మంది హాజరయ్యే కార్యక్రమం మహాశివరాత్రి రోజున చివరి రోజు స్నానంతో కూడా ముగుస్తుంది. గంగా, యమున, అదృశ్య సరస్వతి నదుల ఒడ్డున ఉన్న ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరగనుంది. మహాకుంభమేళా 2025 గురించి అన్నీ తెలుసుకుందాం. మహాకుంభమేళా భారతదేశంలో అతిపెద్ద మతపరమైన పండగ. దేశంలోని పలు ప్రాంతాల నుంచి కాకుండా విదేశాల నుండి కూడా కోట్లాది మంది ప్రజలు ఇందులో పాల్గొంటారు. 2025లో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరగనుంది. ఈ జాతరకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 3 పవిత్ర నదులు సంగమంతో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, సాంప్రదాయాల అద్భుతమైన సంగమానికి సాక్ష్యమిస్తుంది. జనవరి 13న పౌష్ పూర్ణిమ నుండి ప్రారంభమయ్యే ఈ జాతర ఫిబ్రవరి 26న మహాశివరాత్రి ఉపవాసం వరకు కొనసాగుతుంది. దీనికి ముందు 2013 సంవత్సరంలో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహించారు. ఈసారి కుంభమేళాకు 11 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మహాకుంభమేళా జాతర ప్రాముఖ్యతను, ప్రధాన స్నానాల తేదీలను ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ప్రయాగ్రాజ్లోని సంగం ఒడ్డున ఈ జాతర నిర్వహించబడుతోంది. సంగమ సమయంలో గంగా, యమున నదుల భౌతిక రూపాన్ని చూడవచ్చు. సరస్వతి నది అదృశ్య కలయిక సంభవిస్తోంది. దీని కారణంగా ప్రయాగ్రాజ్ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. అయితే ప్రయాగ్రాజ్తో పాటు ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లలో ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. అయితే 2025లో జరిగే మహాకుంభమేళాకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం మహాకుంభమేళా సమయంలో ప్రయాగ్రాజ్లో స్నానం చేయటం, ధ్యానం చేయటం ద్వారా అన్ని పాపాలు నశిస్తాయి. వ్యక్తి జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతాడు. కుంభమేళా భారతదేశంలోని 4 పుణ్యక్షేత్రాలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో జరుగుతుంది. 2025వ సంవత్సరంలో పౌష్ పూర్ణిమ రోజున జనవరి 13న ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. మహాశివరాత్రి ఉపవాసం రోజున ఫిబ్రవరి 26న రాజస్నానంతో కుంభమేళా ముగుస్తుంది. గంగా, యమున, అదృశ్య సరస్వతి నదుల ప్రయాగ్రాజ్ ఒడ్డున కలుస్తాయి. ఈ సంగమం వద్ద స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది. 2025వ సంవత్సరంలో మొదటి రాజస్నానం పౌష్ పూర్ణిమ రోజున జరుగుతుంది. నాగ సాధువులు హిందూ మతానికి కమాండర్లుగా పరిగణిస్తుండటంతో మొదటి రాజనాగ సాధువు స్నానం చేసే అవకాశాన్ని పొందుతాడు. సముద్ర మథనం సమయంలో అమృత కలశం విడుదలైనప్పుడు ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలలోని కలశం నుండి కొన్ని చుక్కలు పడ్డాయి. అందుకే కుంభమేళా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ 4 చోట్ల మాత్రమే జరుగుతుంది. మహాకుంభమేళాలో రాయల్ స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో ప్రతి ఆఖరు తన రాజ పరివారంతో సంగం ఒడ్డుకు చేరుకుంటుంది. అందరూ నృత్యాలు పాడుతూ సంగం ఒడ్డుకు చేరుకొని స్నానం చేస్తారు. ప్రస్తుతం ఈ రాశిలో ఉన్న బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు మకర రాశిలో సూర్యుడు 2025వ సంవత్సరంలో జనవరి 14వ తేదీన సంచరిస్తున్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. గంగా, యమున, అదృశ్య సరస్వతి సంగమం ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. సూర్యుడు మేషరాశిలోకి, బృహస్పతి కుంభరాశిలోకి మారినప్పుడు హరిద్వార్లోని గంగా నది ఒడ్డున ఒక జాతర నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళా నిర్వహిస్తారు. నాసిక్లోని గోదావరి నది ఒడ్డున కుంభమేళా నిర్వహిస్తారు. సూర్యగ్రహం మేషరాశిలో ఉన్నప్పుడు, గురుగ్రహం సూర్యుని రాశి సింహరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోని సిప్రా నది ఒడ్డున కుంభమేళా నిర్వహిస్తారు. స్నానాలు, వాటి తేదీలు ఇప్పుడు చూద్దాం. 2025 జనవరి 13వ తేదీన పౌష్ పౌర్ణిమ, 2025 జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి, 2025
జనవరి 29న మౌని అమావాస్య, 2025 ఫిబ్రవరి 3న వసంత పంచమి, 2025వ తేదీన మనకి మాఘ పౌర్ణిమ ఫిబ్రవరి 12వ తేదీన వస్తుంది. చివరి స్నానం మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 26వ తేదీ. తప్పకుండా కుంభమేళాలో స్నానం చేసి మీ పాపాలని పోగొట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నమస్కారం.